కుల మతాలకు అతీతంగా చదువుకునే పేద విద్యార్థులందరికీ స్కాలర్షిప్ అందిస్తున్నట్లు కమ్మజన సేవా సమితి అధ్యక్షుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరి తెలిపారు. ఈరోజు కేజేఎస్ఎస్లో జరిగిన మీడియా సమావేశంలో స్కాలర్షిప్ విధి విధానాలను ప్రకటించారు. గత 48 ఏళ్లుగా ఈ స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు కూడా చెప్పారు. ముఖ్యంగా చదువుకునే పేద విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ పేద విద్యార్థులకు ఇర్రెస్పెక్టివ్ అంటే కులమతాలకు అతీతంగా స్కాలర్షిప్లు ఇవ్వడానికి అందరూ కూడా నిర్ణయించడం అయింది. మరి ఆ నిర్ణయించిన దాని ప్రకారం ఇంతకుముందు గత సంవత్సరాల్లో కూడా అన్నీ కూడా గ్రామీణ విద్యార్థులందరికీ కూడా ఇక్కడ మరి స్కాలర్షిప్లు ఇద్దాం. కులమతాలకు అతీతంగా 2 జిల్లా పరిషత్తు పాఠశాలలో చదివిన వాళ్ళకి, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి, ఎయిడెడ్ పాఠశాలలో చదివిన వాళ్ళ వరకే మరి అందరూ కూడా మేమంతా కూడా ఇవ్వటానికి నిర్ణయించాం. అట్లాగే జరుగుతూ వస్తుంది. మేము కమ్మ కులానికి సంబంధించి కమ్మ జన సేవా సమితిలో కమ్మ విద్యార్థుల వరకే ఇక్కడ అకామిడేషను. ఓన్లీ కమ్మ క్యాస్ట్ అనేది కాకుండా మిగతా క్యాస్టుల వాళ్ళకు కూడా మరి అందరికీ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకు కూడా 7,000 రూపాయల పైన ఇవ్వటం జరుగుతూ ఉంది. 85% మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వాళ్ళు కూడా 80% వచ్చినా కానీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంకా వికలాంగులు, ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళైతే 50% వచ్చినా కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరినీ మరి సంవత్సరం ఆఖరిలోపు డిసెంబర్ 31 లోపు అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్నిటి కూడా అన్ని స్కూల్స్కి ఆ హెడ్ మాస్టర్లందరికీ వాళ్ళకందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లిస్టులు ఇచ్చి అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ముందు మీకు మరి ఇక్కడ ప్రింట్ మీడియా అలాగే మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మీకు తెలియజేసి మీ ద్వారా అందరికీ కూడా ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో అంటే పల్నాడు, బాపట్ల ఇప్పుడు 2 కూడా వచ్చినాయి కాబట్టి గుంటూరు జిల్లా ఈ 3 జిల్లాలుగా ఉంది. 3 జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లాకి మేము అందరినీ కూడా తీసుకొని ఈ జిల్లా వరకు ఉన్నంతవరకు మొత్తం 357 హై స్కూల్స్ జిల్లా పరిషత్ ఉన్నాయి. ఇవి కాకుండా ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. మరి వీటన్నిటికి కూడా మేము అందరికీ తెలియజేసి అందరికీ కూడా స్కాలర్షిప్లు బాగా ఉత్తీర్ణ శాతం బాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ మరి ఇంకా చదివిన ఉన్నవాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి బిలో పవర్టీ వాళ్ళందరూ కూడా ఇద్దామని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం మీ ద్వారా అందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా మరలా పేదవారికి కూడా మేము ఇంకా స్వచ్ఛందంగా వికలాంగులకు కానివ్వండి, అలాగే మరి ఇంకా పెద్దలు వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదైనా ఐ క్యాంప్స్ కానివ్వండి, గ్రామాల్లో ఇంకా హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. మాకు మా సంస్థకి 80G ఉంది, అలాగే 12A కూడా ఉంది, మరి FCRA కూడా ఉంది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ద్వారా మరి మేము ఇవన్నీ చేసే సేవలకి వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి ఇక్కడ మమ్మల్ని ఎంక్వైరీ చేసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటి ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా అన్నీ కూడా సక్రమంగా రూల్ ప్రకారం చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ చేస్తుంటేనే మరి 12 అంటే ఎన్ని సంస్థలు అన్నీ కూడా ఇట్లా చేస్తూ ఉంటేనే మాకు ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక 5 లక్షల వరకు పైన మేము ఈ స్కాలర్షిప్లు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాం. ఇంకా కనుక వస్తే మా కమిటీ వారందరం ఇంకా మా దాతలు పెద్దలు అందరూ కూడా కలిసి ఇంకేదైనా అవసరమైతే వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా కూడా ఇచ్చేట్టుగా కూడా మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇంతకుముందు మీటింగ్లో గవర్నింగ్ బాడీలో కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కమిటీలో కానివ్వండి, జనరల్ బాడీలో కూడా ప్రతి సంవత్సరం ఇవన్నీ చెప్పుకొని ఈ అమౌంట్ అంతా మేమే సేకరించి మరి ఎవరు బయట గవర్నమెంట్ కానీ ఇంకో రకంగా కానీ లేకుండా ఇవాళ ఈ సంస్థలు మరి 60 మందితో ప్రారంభమై ఇవాళ 1600 మందికి మరి ఇక్కడ అకామిడేషను, ఫుడ్డు అన్నీ కూడా మేమంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఇక్కడ అకామిడేషను సరిపోక ఒక 500-600 మంది పైన వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు. వాళ్ళకి మేము సీట్లు ఇవ్వలేకపోయాము ఈ సంవత్సరం. మరి వారి కోసం అని చెప్పి ఇక్కడ కొత్తగా మన జేకేసీ కాలేజీలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కొత్త హాస్టల్ కడతా ఉన్నాం. అందరూ దాతలు మరి అందరూ శ్రేయోభిలాషులు అభిమానులు అందరూ కూడా మాకంతా కూడా తోడ్పడి మమ్మల్ని ఇక్కడ మా కమిటీ వారిని పాలకవర్గాన్ని అందరినీ కూడా
ఇక్కడ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరినీ కూడా మరి విద్యార్థులందరినీ కూడా జాగ్రత్తగా చూసుకొని చక్కగా అన్ని రకాలుగా మరి ఇప్పుడు 49 కాలేజీలు ఉన్నాయి. 49 కాలేజీలకి పొద్దున్నే మరి 6:30 దగ్గర నుంచి 9 ఇంటి దాకా వెళ్ళిపోతూ ఉంటారు బస్సులెక్కి అన్నీ కూడా. మరి అలాగే సాయంత్రం 4 దగ్గర నుంచి 6 దాకా వస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ ఇక్కడ మరి ఇప్పుడు హాస్టల్ అంతా ఖాళీగా ఉంది. మరి ఇట్లా నడుపుకుంటూ వస్తున్నాం. ఇన్ని సంవత్సరాల్లో 23 సంవత్సరాల హాస్టల్ బిగినాయి. ఈ 23 సంవత్సరాల్లో కూడా మరి మేము ఎప్పుడూ ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సాగిపోతూ ఉంది. అదృష్టం ఏంటంటే మా విద్యార్థులది పిల్లలది అదృష్టం, పెద్దలందరి దీవెనలు అన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ ఊరక కాపలా ట్రస్టులుగా ఉన్నామంటే ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఇవి ఫీజులు కానివ్వండి వచ్చే అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. బ్యాంక్ లోన్లు అన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం మినిమం కొంచెం అట్లా మొదలుపెట్టాం. నెక్స్ట్ ఇయర్ నుంచి రేపు జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి అసలు ఒక్క అమ్మాయి కూడా ఒక విద్యార్థిని కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి చదువుకునే పరిస్థితి అంటే డబ్బులు ఇక్కడ హాస్టల్ ఫీజు అకామిడేషన్కి ఫుడ్కి కట్టే పరిస్థితి లేకుండా ప్లస్ కాలేజీలో స్టైఫండ్ కానీ ఇంకా ఏదైనా ఖర్చులకు కూడా వాటికి కూడా వాళ్ళ అవసరం ఇంటి దగ్గర నుంచి తీసుకురాకుండా తల్లిదండ్రులు అప్పులు చేసి ఇక్కడ వడ్డీలు తీసుకొచ్చి కట్టకుండా వాళ్ళందరికీ బ్యాంకు ద్వారా అన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పించి వాళ్ళు చదువుకోవటానికి ఒక ధైర్యం ఒక సంకల్పం కానివ్వండి ధైర్యం కానీ కలిగించి మాకేం పర్వాలేదు మాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పీజీ వరకు ఇక్కడ అకామిడేషన్ అన్నీ కూడా ఉన్నారు. పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు, బాగా అందరూ పాస్ అవుతున్నారు. దగ్గర ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రం 300 మంది ఉన్నారు. 300 మందిలో దగ్గర ఒక 25% ఉద్యోగాలు కూడా క్యాంపస్ సెలక్షన్లో కూడా సెలెక్ట్ అయ్యారు. మరి అట్లా ఇంకా సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా పరీక్షలు కూడా ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి. అందుకని అన్ని రకాల సేవలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా స్టూడెంట్స్ అందరికీ ఫుడ్ అకామిడేషన్ కాకుండా అన్ని కోర్సులు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, పైథాన్ క్లాసులు కానివ్వండి, సిసి క్లాసులు కానివ్వండి, కంప్యూటర్ క్లాసులు నేర్పించడం కానివ్వండి, బేసిక్ కానీ అలాగే C++, జావా అన్ని కోర్సులు కూడా మరి ఎంత బయట 50,000 40,000 అట్లా తీసుకుంటున్నా మేమంతా కూడా ఉచితంగానే పిల్లలందరికీ కూడా మేమందరం దాతలందరూ కూడా తలాకాసు తీసుకొని అట్లాగే మనకి ఇక్కడ పెద్ద ఆయన కనపడుతున్నారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ సీతామహాలక్ష్మి గారు, మరి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు, అలాగే చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మరి వీరందరూ సహాయం చేస్తేనే ఈ ఎడ్యుకేట్ చేసి అందరినీ పిల్లలందరికీ కూడా వాళ్ళే స్పాన్సర్ చేసి ఇవన్నీ కూడా చేయిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం పిల్లలందరూ కూడా 400 మంది స్పోకెన్ ఇంగ్లీష్ చదువుతున్నారు. అలాగే ఇంకొక 400 మంది పైథాన్ క్లాసులకి వెళ్తున్నారు. ఇంకో 200 మంది సి క్లాసులకి, ఇంకో 200 మంది కంప్యూటర్ క్లాసులకి. ఉన్న పిల్లలందరిలో కూడా దగ్గర ఉన్న 1600లో కూడా ఇవాళ 1200 మంది శుభ్రంగా ఈ క్లాసులకు వచ్చి తెల్లవారుజామున 4:30 నుంచి పొద్దున్నే 6 వరకు క్లాసులు, అలాగే ఈవినింగ్ 6 to 8 మళ్ళీ 8 to 9 ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఖాళీ లేకుండా శుభ్రంగా పిల్లలందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. చాలా భవిష్యత్తు కూడా బాగుండాలని, మంచి ఉద్యోగాలు రావాలని, బాగా ఆర్థికంగా బలపడాలని మేమంతా చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ కులమతాలకు అతీతంగా కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా మరి అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా చేద్దామనేది మా భావన. మరి మీరందరూ కూడా దాన్ని సహకరించి చేస్తారని మరి మాకు కమిటీ వచ్చి 3 నెలల కాలం అయింది. 3 నెలల తర్వాత ఇదే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్సు. మీ అందరితో కూడా కొత్తగా మా కమిటీ అంతా మరి వాళ్ళు పరిచయం చేసుకోవడం, మీరు కలవటం మాకు ఆనందంగా ఉంది. మరి మీరు ఎప్పుడు మాకు సహకరిస్తారని కోరుకుంటూ మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అప్పటి నుంచి ఇప్పటిదాకా దినదిన ప్రవర్తమానంగా ముందుకెళ్తూ ఎంతోమంది ఇక్కడ చదివిన పిల్లలు పెద్ద ప్యాకేజీల్లో విదేశాల్లో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. ఇక్కడ కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఇక్కడ కావాల్సినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ క్లాసులు పైథాన్ కానీ, C+ ఇవన్నీ ఏది కావాలన్నా కూడా పిల్లలకి ఏది అవసరమైతే వాళ్ళ ఎదుగుదలకు కావాల్సిన కోర్సులు కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రత్యేకత అదే. తల్లిదండ్రులు కూడా బాధ్యతగా
తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే అంతా క్రమశిక్షణ కానీ విద్యాపరంగా కానీ ఇక్కడ అన్ని కమిటీ వాళ్ళు చూసుకుంటారు. ఈ దాతల సాయంతో అనేది తల్లిదండ్రులు ఎంతో భరోసాతో ఇక్కడ స్టూడెంట్స్ని చేరుస్తూ ఉన్నారు. ఈ ఉన్నటువంటి డిమాండ్ని మేము మీట్ అవ్వలేక ఇప్పుడు చెప్పారు మా ప్రెసిడెంట్ గారు, ఇంకొక 2000 మందికి వసతి కల్పించేటట్టుగా కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది జరుగుతున్న ఇక్కడ కార్యక్రమం. అట్లాగే గ్రామీణ పేద విద్యార్థులకి ఆర్థికంగా కుల మతాలకు అతీతంగా ఏదో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం హాస్టల్ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి మెరిట్ స్టూడెంట్స్కి 7,000 రూపాయల కాటికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి అప్పటి నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదంతా కూడా మీ ద్వారా 10 మందికి ఈ పిల్లలందరికీ తెలిస్తే స్కూల్స్ వాళ్ళకి హెడ్ మాస్టర్స్కి వాళ్ళు అప్లై చేసుకుంటే దీనివల్ల వాళ్ళు బెనిఫిట్ పొందుతారని చెప్పి ఆశిస్తాం. నమస్కారం. ఈ హాస్టల్ మొట్టమొదటి ప్రారంభం 60 మందితో స్టార్ట్ జరగడం జరిగింది. పిల్లల అదృష్టాన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 60 మంది పిల్లలతోటి ఇవాళ 16 మంది పిల్లలకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ఒక్క అమ్మాయి కూడా కానీ ఏదన్నా కానీ మామూలుగా ప్రశాంతంగా మామూలుగా ఇక్కడ ఎనీ కంప్లైంట్ అనేది లేకుండా జరగడం అది పెద్ద గొప్పగా మేము భావిస్తూ ఉన్నాం. మామూలుగా దాతలు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, చేసినా కూడా చేసిన దానికి ఫలితం అనేది మామూలుగా పిల్లలకి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇంత మటుకు ఎనీ కంపెనీ ఎలక్ట్రికల్ మీడియా ద్వారా కానీ పోలీస్ వాళ్ళ ద్వారా కానీ ఈ హాస్టల్లో అది పెద్ద గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు హరేంద్రనాథ్ గారు చెప్పిన అన్నీ కూడా తూచా తప్పకుండా మేము కమిటీ మొత్తం కూడా ఆయన అనుసంధానంగా అందరం కలిసి మెలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఈ హాస్టల్ ఇంతవరకు అభివృద్ధి కావడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా అలానే జరుగుద్దని భావిస్తున్నాం. కాబట్టి పిల్లల అదృష్టంగా మేము ఎక్కువగా భావిస్తూ ఉన్నాం మామూలుగా. ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఆ పిల్లలు ఉద్యోగాలు రావడం వాళ్ళు ఇంకా కొంతమందికి ఇచ్చేటువంటి ఎంతో దేశం ముందుకు పోద్దనే ఉద్దేశంతో భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా మా శక్తి అనుసారంగా ఈ హాస్టల్లో ఏ విధమైన విషయాల్లో కానీ అన్నింటిలో కూడా పాల్గొంటూ ముందుకు తీసుకెళ్తామని భావిస్తూ హరీంద్రనాథ్ గారు చెప్పిన విధంగానే అన్ని విషయాల్లో కూడా ఏకీభవించి ముందుకెళ్తామని ప్రామిస్ చేసి విరమించుకోండి. పటాల్ గారు మీరే ఉన్నారు. విద్యార్థుల విద్యా అవకాశాలకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు ఆ పెద్దలు చేసిన ఫౌండేషను ఈరోజు ఇంత వికసించి అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ విద్య అనే ఒక అవకాశం కనుక మెరుగుపరుచుకుంటే వాళ్ళు ఉన్నత స్థానాలకు వెతకడానికి వీలుగా సరిపోతుందని 48 సంవత్సరాల నాడు స్టార్ట్ చేసిన సంస్థ 2002లో స్టార్ట్ చేసిన హాస్టలు ఈ విధంగా రావడానికి కారణం ఆ రోజు వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ లక్ష్యము, వాళ్ళ స్థిర నిశ్చయంతో ఇంత డెవలప్ కావడానికి ఆ పెద్దల ఆశీర్వచనంగా భావిస్తూ దీన్ని ఫర్దర్గా కొనసాగిస్తూ మా కమిటీ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంకా ఫర్దర్గా పెరగాలని